జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో షార్ట్ సెల్లింగ్ జరిగింది అనేది ఒక అంశము తెరపైకి వచ్చింది. దీనిపైన విచారణ కూడా జరుగుతోంది. అంటే ఇజ్రాయెల్ అటాక్స్ నేపథ్యంలో కావాలనే ఎవరో ఈ స్టాక్ మార్కెట్ పడిపోయేలాగా చేయడము, తద్వారా లబ్ధి పొందడము, ఆ డబ్బుల్ని మళ్ళీ ఈ ఉగ్ర కార్యకలాపాలకే వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేశారు అనేది ఒక ఆరోపణ, ఒక ప్రచారం. దీనిపైన వివరాలు ఏంటి? అసలు షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటో కూడా చెప్పండి ఫస్ట్. షార్ట్ సెల్లింగ్ అంటే మనకు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదో ఒక ఘటన జరగబోతుంది, ఆ ఘటన జరిగిన తర్వాత ఒక పర్టికులర్ కంపెనీయో లేదా స్టాక్ మార్కెటో కుదేలవుతుంది, పడిపోతుంది అని కొంతమందికి తెలిసినప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడున్న ధరకి వాళ్ళు అమ్మేస్తారు షేర్స్. వాళ్ళ దగ్గర షేర్స్ ఉండవు, అయినా అమ్ముతారు. అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఫర్ ఇన్స్టెన్స్ అదానికి, మనకు హిండన్బర్గ్ ఏదైతే చేసిందో అది మనం చూసామంటే, అదానికి ఏం చేశారు వాళ్ళు, 100 రూపాయల షేర్ వాల్యూ ఉంది అనుకుందాం. 100 రూపాయల షేర్ వాల్యూని ఈరోజు అమ్మేస్తారు వాళ్ళు. ఈరోజు మార్కెట్లో 100 రూపాయలు అంటే 100 రూపాయలకే నేను సాయికృష్ణకి అమ్ముతానని చెప్తారు వాళ్ళు. కానీ సెటిల్మెంట్ అని ఉంటుంది. రేపు పొద్దున్న షేర్స్ ఇవ్వక్కర్లేదు వాళ్ళ సెటిల్మెంట్కి 7 రోజులు ఎంతో వ్యవధి ఉంటుంది. ఒక్కొక్క స్టాక్ ఎక్స్చేంజ్కి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం లెటెస్ట్ వారం తర్వాత సెటిల్ చేయాలి. వారం తర్వాత మేము మీకు షేర్స్ ఇవ్వాలి, మీరు నాకు పైసలు ఇవ్వాలి, ఏదో కొనుగోలు జరుగుతుంది, ఇటువంటి జరగాలి. నేను మీకు షేర్స్ ఇవ్వాలి, మీరు నాకు పైసలు ఇవ్వాలి. 7 రోజుల లోపు ఏమవుతుందంటే 4వ రోజో 5వ రోజో ఒక పెద్ద ఘటన జరుగుతుంది. హిండన్బర్గ్ లాంటి ఘటన జరుగుతుంది. షేర్ వాల్యూస్ అంతా 50కో 40కో పడిపోతాయి. ఇప్పుడు ఏమవుతుంది, నేను 40 రూపాయలకు కొంటాను, మీకు 100 రూపాయలకు అమ్ముతాను. నేను 100 రూపాయలకు మీరు ఒప్పుకున్నారు కదా కొనడానికి, కాబట్టి మీరు నాకు 100 రూపాయలు ఇచ్చి తీరాలి. షేర్ మార్కెట్ ఏమున్నా కానీ మీరు ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది కాబట్టి నాకు 100 రూపాయలు ఇవ్వాలి. నేను 40 రూపాయలు కొని మీకు ఇస్తాను. సో ఈ 60 రూపాయలు లాభం నాకు వస్తుంది. అంటే ఒక్కొక్కసారి అంత డ్రమాటిక్గా ఉండకపోవచ్చు, ఒకసారి 10 రూపాయలు ఉండొచ్చు, 20 రూపాయలు ఉండొచ్చు, డిఫరెంట్ రేట్స్ చేయొచ్చు వాళ్ళు. సో అంటే వీళ్ళు స్టాక్ మార్కెట్ పడే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. జార్జ్ సోరోస్ బిజినెస్ అంతా అదే, కంప్లీట్ షార్ట్ సెల్లింగ్ చేసే అతను పైసలు సంపాదించాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అదానీ యొక్క స్టాక్స్ పడిపోయిన తర్వాత రమారమి $20 బిలియన్ నష్టపోతే దాంట్లో వాళ్ళ కనీసం అంటే $10-15 బిలియన్ లాభం వచ్చింది వాళ్ళకి, జార్జ్ సోరోస్కి. ఆ పైసలే భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలకు వాళ్ళు పంప్ చేస్తున్నారు. ఈరోజు పార్టీలు వాళ్ళు అన్ని కోట్ల రూపాయలు ఎలక్షన్లో ఖర్చు పెట్టగలుగుతున్నారంటే మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు, పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. చాలా వరకు పెద్ద పెద్ద బిజినెస్ నడిపే వాళ్ళందరికీ కూడా ఈ షార్ట్ సెల్లింగ్ అనేది పెద్ద భయంకరమైనటువంటిది. కరెక్ట్, అది భయంగా కనబడుతుంటుంది కూడా. కరెక్ట్. ఇప్పుడు అదానికి ఏం తప్పు ఉంది? సుప్రీంకోర్టుకి వెళ్తే ప్రశాంత్ కిషోర్ని అడిగారు, ఏదో ఎవిడెన్స్ ఏదో చూపించండి అన్నారు. ఏదో మీడియా రిపోర్ట్స్ పట్టినే మేము ప్రాసిక్యూట్ చేస్తాము అతన్ని, ఎవడో హిండన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చారంటే ప్రాసిక్యూట్ చేస్తాము, ఎవిడెన్స్ ఎక్కడ నుంచి చూపించమన్నారు. ఎవిడెన్స్ ఏం లేదు, కానీ హిట్ కొడతారనమాట. మోదీ గారికి ఒక వీడియో వైరల్ అయింది, మనం చూసాం. ఆయన ఏదో ఆడవాళ్ళతోటి డాండియా ఆడుతున్నట్టు ఒక వీడియో వచ్చింది. అది డీప్ ఫేక్తో పెట్టి చేశారు. అది తప్పు అని నిరూపించేసరికి ఎలక్షన్స్ అయిపోతాయి కదా. మోదీ గారితో ఏదో బ్లూ ఫిల్మ్ తీశారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? అన్నీ కూడా ఫేక్ ఒకసారి వచ్చిన తర్వాత అది తప్పు అని నిరూపించేసరికి ఎలక్షన్స్ అయిపోయాయంటే ఎలక్షన్ తర్వాత మీ దాన్ని హిట్ జాబ్. అటువంటిదే ఇజ్రాయెల్లో చేశారు వాళ్ళు. అక్టోబర్ 2వ తారీఖున వాళ్ళు ఏం చేశారంటే, ఈ షార్ట్ సెల్లింగ్ అంటే వాళ్ళకి ఎవరికో తెలుసు, ఈ బ్రోకర్లకి ఏదో జరుగుతుంది అని తెలిసి వాళ్ళు ఏం చేశారంటే ఈ షార్ట్ సెల్లింగ్ చేశారు. అక్టోబర్ 7వ తారీఖున అటాక్ జరిగింది. అటాక్ జరగగానే ఏమైంది, స్టాక్ మార్కెట్ అంతా కుదేలైపోయింది. సో దీంతో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎవరో లాభపడ్డారు. ఎవరు లాభపడ్డారో ఆ పైసలు మరి హమాస్కి వెళ్ళిందా, ఏమైంది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఒక వెస్ట్రన్ దేశాల్లో ఉన్నటువంటి 2-3 అనలిస్ట్ దీన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా ఈ షార్ట్ సెల్లింగ్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్టోబర్ 7న అటాక్ జరుగుతుందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే వీళ్ళు చేశారు అని చెప్తున్నారు. కాబట్టి అదానీ కేసులో ఎలా జరిగిందో ఇజ్రాయెల్లో కూడా అలాగే జరిగింది. రాబోయే 2-3 నెలలలో మన మీద ఇటువంటి హిట్ జాబ్లు జరగబోతున్నాయని మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి మన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం మీద కానీ, మోదీ గారి మీద కానీ, లేదా హిందువుల మీద కానీ, దేశం మీద కానీ ఒక ఫేక్ నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. దాన్ని చూడంగానే మరి ఇమీడియట్గా జడ్జిమెంట్స్లోకి వెళ్ళకూడదు. దీని పూర్వాపరాలు తెలుసుకోవాలి, దాని సత్యాసత్యాలు క్రమేపీ తెలుస్తాయి. కాబట్టి చూడంగానే భావోద్వేగాల్లో వెళ్ళడం అనేది చాలా తప్పు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అంటూ ఉంటే అనిపిస్తుంది ఏంటంటే అలాంటిదే తెలంగాణలో కూడా జరిగింది. తప్పకుండా తెలియకుండానే ఒక నెరేటివ్లో బీజేపీ కార్యకర్తలు అందరూ పడిపోయారు. కరెక్ట్. నిజానికి సీరియస్గా ఒక అధ్యక్ష మార్పు అనే ఒక దానికి
అది నిజానికి అది ఎందుకు మార్చారు, ఏం మార్చారు అవన్నీ తర్వాత సంగతి. దాంట్లో ఉండే సాధ్యాసాధ్యాలు, లోపాలు, ఏమైనా ఆరోపణలు ఇవన్నీ ఉంటే తర్వాత. బట్ బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఒక మాటను మాత్రం నమ్మారు, అది అపోజిషన్ పార్టీస్ చేసిన నారేటివ్. కరెక్ట్. బీజేపీ బీఆర్ఎస్ కలిసి కూటమి వాళ్ళకి లోపాయ్ గారు ఒప్పందం ఉంది అన్నది ఒక నెరేటివ్ అయితే వెళ్ళిపోయింది. ఆ నెరేటివ్ వాళ్ళకి లబ్ధి చేకూర్చింది, కాంగ్రెస్ కి లబ్ధి చేకూర్చింది, బీజేపీ వాళ్ళు దానికి ఫలం అనుభవిస్తున్నారు. ఇప్పుడు మరి అదే బీజేపీ మరి వీళ్ళు నమ్ముతున్నారు, అదే కరెక్ట్, వీళ్ళు ఇప్పటికీ అదే నమ్ముతున్నారు నిజమేనని సీరియస్ గా. ఇప్పుడు కేసీఆర్ గారిని బీజేపీనే ఓడించింది కదా కామారెడ్డిలో. అవును, మరి ఒప్పందం ఉంటే ఆయన గెలిపించుండొచ్చు కదా. అవును అవును, ఎందుకు జరగలేదు అది? సో అందుకని ఇటువంటివి మనకు తెలియకుండానే ఎలక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మన దేశంలో జరుగుతాయి. అండ్ మీరు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు అనుకుంటాను మనం డిస్కస్ కూడా చేసాం వేరే ఛానల్లో, అప్పుడు భారత్ టెల్ ఉన్నప్పుడు అనుకుంటాను, కేంబ్రిడ్జ్ అనలిటికా చేసినటువంటి ప్రయత్నం. హిందువుల పేరుతో కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ఉంటాయి, వాళ్ళే మోదీ ఏం చేశాడు, రామాలయం కట్టాడా, ఆర్టికల్ 370 తీసేశాడా అని చెప్పేసి 2019లో ఇట్లాంటి అనమాట చర్చ. అప్పుడు అంతా 2019 ఎలక్షన్స్కి ముందు అదే చర్చ అనమాట. పేరుకేమో మళ్ళీ జై శ్రీరామ్ అంటాడు, భారత్ మాతాకి జై అని రాస్తాడు, హిందూ ఐడి ఉంటుంది అంతా, బట్ హిందువులకు ఏం చేయలేదు అనే ఒక భావనను బిల్డ్ చేయడం. ఇది నిజమేనేమో చాలామంది కొన్ని వందల వేల ట్విట్టర్ హ్యాండిల్స్లో జరిగినట్టుగా అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అప్పుడు అంత సమర్థవంతంగా చేయలేదు, బట్ ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. యాక్చువల్గా వారం క్రితం ఒక న్యూస్ వచ్చింది, దాంట్లో ఏంటంటే 4700 ఫేస్బుక్ పేజీలని ఫేస్బుక్కే బ్యాన్ చేసింది. నేషనలిస్ట్ అవి వాళ్ళందరూ కూడాను చైనా ప్రేరేపితమైనటువంటి పేజీలు అవన్నీ. వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఎలక్షన్స్ని టార్గెట్ చేస్తూ ఈ పేజీలన్నీ వచ్చాయి. 4700 పేజీలని. అది చైనాకు సంబంధించిన వాళ్ళయా? అంటే ఇక్కడ నెరేటివ్లే, వాళ్ళు మన లోకల్ హ్యాండిల్సే అనుకుంటాం, ఏదో రామ కృష్ణ ఇవే పేర్లు ఉంటాయి కానీ కాదు, అగర్వాల్ ఇవే ఉంటాయి, కానీ వీళ్ళవి కావు, అవి ఫేక్. అవి ఆ ఫేక్ పేజీలతోటి ఇక్కడ నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. 4700 వాళ్ళు ఐడెంటిఫై చేసి తీశారు. ఇంకెన్ని వేలు ఐడెంటిఫై కాకుండా ఉన్నాయో మనకు తెలియదు కదా. తెలియదు. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం మన వీడియోస్లో కూడా, మనం యూట్యూబ్లో మన వీడియోలో వెళ్ళి కింద కామెంట్స్ చూస్తే కనుక కొంతమంది తీవ్రంగా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ఆ హ్యాండిల్ని మనం వెళ్ళి క్లిక్ చేసి చూసామంటే అది లాక్డ్ ఉంటుంది. అది అవును, ఎస్పెషలీ ఫేస్బుక్లో వచ్చే కామెంట్స్ మీకు లాక్డ్ ఉంటుంది. వాళ్ళ ఫాలోవర్స్ 0 ఉంటారు, వీళ్ళు ఫాలో అయ్యేది 2-3 ఉంటాయి, చాలా ఫేకులు ఉంటాయి, కానీ చాలా తీవ్రంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. సో ఇటువంటి కొన్ని హ్యాండిల్స్ పెట్టుకొని నెరేటివ్ని బిల్డ్ చేసే ప్రయత్నం అన్నది చేస్తారు వాళ్ళు. కాబట్టి దీనికి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇజ్రాయెల్ లాంటి దేశమే దెబ్బతినింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మరి అంత ట్రేడింగ్ జరిగినప్పుడు వాళ్ళకి ఏదో అనుమానం వచ్చి ఉండాలి కదా. అవును, అది టోటల్ ఫెయిల్యూర్, ఆ ఇంటెలిజెన్స్తో ఫెయిల్ అయింది. అది ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాబట్టి మన దేశంలో కూడా రాబోయే 2-3 నెలలు చాలా కీలకమైనవి. ఇటువంటి ఫేక్ నెరేటివ్స్, ఫేక్ వీడియోలు చాలా వస్తాయి. గతంలో మనం చూసాము, మోదీ గారు ఏదో పక్క నుంచి స్మృతి ఇరానీ గారిని చూస్తున్నట్టు ఏదో ఫోటో పెట్టి కాంగ్రెస్ హ్యాండిల్స్ చాలా చేశారు వాళ్ళు. ఆయన పాపం ఆవిడని చూడట్లేదు, ఎక్కడో చూస్తున్నారు, కానీ నేను ఒక యాంగిల్లో ఫోటో తీసి వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. సో ఇటువంటివన్నీ ఫేక్ నెరేటివ్స్ బిల్డ్ చేయడంలో దానికి ఒక ఎకోసిస్టమ్ అంతా ఉన్నది. నేను కాంగ్రెస్ పార్టీనే బ్లేమ్ చేయట్లేదు, చాలా పార్టీలు చేయబోతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఇప్పుడు రాబోయే 2-3 నెలల్లో చాలా కీలకమైన ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలు అన్నింటిలో కూడా ఇదే నెరేటివ్ జరగబోతుంది. బంగ్లాదేశ్లో ఎన్నికలు ఉన్నాయి, సరే పాకిస్తాన్లో ఎన్నికలు లేవు, అది సెలక్షనే అనుకుందాం కాసేపు. ఇతరత్ర మన అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి, భారతదేశంలో ఎన్నికలు ఉన్నాయి, రష్యాలో ఎన్నికలు ఉన్నాయి, ఎన్నో దేశాల్లో ఎన్నికలు ఉన్నాయి వచ్చే రాబోయే 2-3 నెలల్లో. వీటన్నిటిలో కూడాను ఇన్ఫ్లుయెన్స్ చేసే దిశగా మనం టైవాన్లో ఎన్నికలు ఉన్నాయి, వీటన్నిటిలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే దిశగా చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇటువంటి ఫేక్ నెరేటివ్ తీసుకొస్తారు. షార్ట్ సెల్లింగ్ చేసేటువంటి ప్రబుద్ధులు కూడా దీంట్లో చాలా గణనీయంగా వాళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.